సమస్త రోగాలకు కారణంగా నిలుస్తున్న డయాబెటిస్, ఒబెసిటీకి వంటింట్లో దొరికే పదార్థాలతో చెక్ పెట్టొచ్చంటున్నారు జాతీయ పోషకాహార సంస్థ సైంటిస్టులు. దాల్చిన చెక్క, ఉసిరి, పసుపు, అల్లం, మిరియాలతో పాలీహెర్బల్ ఎక్స్ట్రాక్ట్ తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఈ పదార్థాలతో డయాబెటిస్, ఒబెసిటీని వల్ల కలిగే హార్ట్ అటాక్ను తప్పించుకోవచ్చని తెలిపారు. 15 ఏళ్లుగా రీసెర్చ్ చేస్తున్నామని, మరో 2 ఏళ్లలో తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సాంప్రదాయానికి సైన్స్ జోడించాలన్న ఆలోచనతో ఈ ఆవిష్కరణ చేశామంటున్న ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ భానుప్రకాష్ రెడ్డితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సాధారణంగా కొన్ని దశాబ్దాల కింద మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం అయినప్పుడు కానీ, లేదంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఒబేసిటీ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఇప్పుడు ఇదొక పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. పిల్లలు పెద్దలన్న తేడా లేకుండా డయాబెటీస్ అందరినీ చుట్టుముడుతుంది. సో దీనికి మళ్ళీ పాతకాలం నాటి పరిష్కారమే చూపిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకు అంటే వంటింట్లో దొరికేవంటి అల్లము, లేదంటే పెప్పరు, టర్మరిక్ ఇట్లాంటి వాటిని తీసుకొని ఒక ఎక్స్ట్రాక్ట్ తయారు చేసి దాని ద్వారా మనకు డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ తగ్గించవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రజెంట్ మనతో ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ రీసెర్చ్ ఏంటి, దానివల్ల పబ్లిక్ లాభం ఏంటి, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అనే చెప్పాలి. ఇట్లాంటిది అంటే డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ చాలామందికి తెలియకుండా వచ్చేస్తుంది. వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేస్తున్నా కూడా ఇంకా అది తగ్గడం లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని ద్వారా వేరే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ వస్తున్నాయి. సో మీరు చేసినటువంటి రీసెర్చ్ ఏంటి, దానికి మీరు కనుక్కున్నటువంటి రీజన్స్ ఏంటి? దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం డయాబెటీస్, ఒబేసిటీ అన్నవి చాలా హెల్త్ రిలేటెడ్గా పెద్ద సమస్య అయిపోయింది. ముఖ్యంగా మన అధిక జనాభా ఉన్నటువంటి మన లాంటి దేశంలో అయితే డయాబెటీస్, ఒబేసిటీ అన్నవి ఆ ఒక్క ప్రాబ్లమే కాకుండా వాటి వల్ల మిగతా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఒబేస్ ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయి. ఎట్లా అంటే మూత్రపిండాల సమస్య కానీ, కంటి లోపాల సమస్య కానీ, కొంత న్యూరలాజికల్ అంటే నరాలకు సంబంధించిన బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటాం, అట్లాంటి అంటే రకరకాల సమస్యలు వస్తాయి.